నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటిజన్ గురు. మనం ఈరోజు తెలంగాణలో ఈసీ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రజలకి ఉపయోగపడే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే మనం గూగుల్లో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినట్లయితే మనకు ఇక్కడ registration.telangana.gov.in అనే దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీసెస్ అని కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఎన్క్యూమరెన్స్ సెర్చ్ ఈసీ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా యూజర్ లాగిన్ అనే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ టైప్లో సిటిజన్ అని సెలెక్ట్ చేసుకొని మొబైల్ ఆర్ మెయిల్ ఐడి టైప్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు కొత్త యూజర్ అయినట్లయితే ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ కనిపిస్తుంది. ఇక్కడ మన పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ టైప్, కన్ఫర్మ్ పాస్వర్డ్ టైప్ చేసి క్యాప్చా టైప్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేసినట్లయితే డూ యూ వాంట్ సబ్మిట్ అని అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే మెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఇక్కడ టైప్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసినట్లయితే మన లాగిన్ డీటెయిల్స్ రిజిస్టర్ అవుతాయి. అప్పుడు మనం ఇక్కడ మళ్ళీ హోమ్ పైన క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ సర్వీసెస్లో ఎన్క్యూమరెన్స్ సెర్చ్ పైన క్లిక్ చేసి ఇక్కడ యూజర్ టైప్లో సిటిజన్ అని సెలెక్ట్ చేసుకుని మెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్ టైప్ చేసి పాస్వర్డ్ టైప్ చేసి క్యాప్చా టైప్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా సిటిజన్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎన్క్యూమరెన్స్ సెర్చ్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా ఈసీ స్టేట్మెంట్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ డిస్క్లైమర్ కనిపిస్తుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం రెండు విధాలుగా ఈసీని సెర్చ్ చేయవచ్చు. ఒకటి డాక్యుమెంట్ నంబర్ అండ్ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మరియు రిజిస్టర్ ఎట్ ఎస్ఆర్ఓ డీటెయిల్స్ ఎంట్రీ చేసి చూసుకోవచ్చు. లేదా బై ప్రాపర్టీ పైన క్లిక్ చేసినట్లయితే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని మండల్ సెలెక్ట్ చేసుకుని విలేజ్ సెలెక్ట్ చేసుకుని మనకు బిల్డింగ్కి సంబంధించిన ఈసీ అయితే ఇక్కడ డోర్ నంబర్, ఫ్లాట్ నంబర్, అపార్ట్మెంట్ నేమ్, వార్డ్ ఆర్ బ్లాక్ డీటెయిల్స్ టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు. ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ ఈసీ తీసుకోవడానికి ఇక్కడ ఇన్ సర్వే నంబర్లో మన సర్వే నంబర్ టైప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్ ఐడి పక్కన సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన ప్రెస్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈసీ సర్టిఫికేట్ ఇక్కడ కనిపిస్తుంది. మన ఈసీకి సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ ఉంటాయి. దీనిని ప్రింట్ తీసుకోండి. వీడియోలోని కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.